రైతుకు గిట్టుబాటు ధర లేదని చెప్పేసి వెళ్ళి ఎదురు మాట్లాడారయ్యా. ప్రభుత్వానికి ఎదురైనందుకు గొంతు నొక్కేశారయ్యా. చెప్పండి అయ్యా, మేము చేసింది తప్ప మీరే న్యాయం చేయాలయ్యా, మీరే న్యాయం చేయాలి. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేద్దాం. నేను జర్నలిస్ట్ మా అమ్మాయి వాడే మాకు చుట్టం అతని చెప్పింది చట్టం అంటున్నాడు. మా వైపు నడవవా నల్ల కొట్టుతారా అంటే ధర్మంతో మాకు పనేంటి, మా క్లయింట్ మాకు ముఖ్యం అంటున్నారయ్యా. ఈ ఎమర్జెన్సీ చట్టంలో నీవైనా న్యాయాన్ని చెప్పు న్యాయదేవత అంటే ఒక అందురాలి అడగాల్సిన ప్రశ్న అంటుంది. అయ్యా, ఈ దేశంలో న్యాయానికి న్యాయం గురించి బాగా తెలుసు కానీ ధర్మం గురించి తెలీదు. ఈ వ్యవస్థలో ధర్మానికి ధర్మం గురించి బాగా తెలుసు కానీ నీతి గురించి తెలీదు. ప్రస్తుత సమాజంలో నీతికి నీతి గురించి బాగా తెలుసు కానీ మనిషి గురించి తెలియదయ్యా. అయ్యా, స్వేచ్ఛ అంటే మనిషికి కావాల్సిన రెక్కలు, కానీ దురదృష్టం శాతం కొమ్ములు వచ్చాయ్యా. అందుకే రాజ్యాంగాన్ని పరిహాసం చేసి ఈ ఎమర్జెన్సీకి ఎదురెళ్దామని చెప్పారయ్యా. అందుకే అంతే నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను జైలుకి ఇడుద్దామని చూస్తున్నారు. అయ్యా జడ్జి గారు, ప్రజాస్వామ్య స్ఫూర్తితో రాజ్యాంగానికి వందనం. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేద్దాం. ప్రజాస్వామ్యాన్ని 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 మరింత బలోపేతం చేద్దాం. ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని డెమోక్రసీ, మోర్ పవర్ టు డెమోక్రసీ, మోర్ పవర్ టు డెమోక్రసీ, మోర్ పవర్ టు డెమోక్రసీ. ఇండియా వర్ధిల్లాలి, డెమోక్రసీ. ఇండియా డెమోక్రసీ, లాంగ్ డెమోక్రసీ, లాంగ్ డెమోక్రసీ, లాంగ్ డెమోక్రసీ, లాంగ్ డెమోక్రసీ, లాంగ్ డెమోక్రసీ. ఇండియా ఇండియా సంవత్సరాల క్రితం భారతదేశంలో మరి 1975 జూన్ 25న ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఇంచుమించు 77 మార్చి వరకు కూడా మరి పౌర హక్కులు కానీ, అదేవిధంగా పత్రికా స్వేచ్ఛ కానీ, మానవ హక్కులన్నీ కూడా హరించివేయబడ్డాయి. దానిలో భాగంగా ఈ రోజున మరి భారత ప్రభుత్వం సంవిధాన్ అంటే రాజ్యాంగము హత్యా దివాస్గా ప్రకటించడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో ఈరోజు ఒక చీకటి రోజుగా గుర్తించి ఈ రోజు నుంచి వచ్చే సంవత్సరం ఈ రోజు వరకు కూడా సంవత్సరం పాటున భారతదేశంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరి భారత ప్రభుత్వం సౌజన్యంతో
మరి పబ్లిక్ అదేవిధంగా అందరూ కలిసి ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలని, మనం భారతదేశం ప్రజాస్వామ్యానికి ఒక పెట్టని కోట. ఇటువంటి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే మనందరం కూడా స్వేచ్ఛగా బ్రతకాలి అంటే ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. దానికోసం అందరం కూడా అహిర్నిశలు కూడా కృషి చేయాలి. ఈ భారతదేశ ప్రజాస్వామ్యం ఎప్పుడో ఋగ్వేదం నుంచే కూడా ఉంది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే మరి నాయకులను ఎన్నుకునేటువంటి విధానం ఋగ్వేదం నుంచి మరి ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. అనేక శాసనాలు ఉన్నాయి. దానిలో భాగంగానే మనం రాజ్యాంగాన్ని రచించుకున్నాం. ఆ రాజ్యాంగంలో భాగంగానే ఈ అన్ని హక్కులు ఉన్నటువంటి సమయంలో మరి 1975 మరి జూన్ 25 ఒక చీకటి రోజుగా మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకుని దాన్ని ఒకసారి మననం చేసుకుని భవిష్యత్తులో ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలని అందరూ కృషి చేయాలని ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఘనమైన ప్రజాస్వామ్య దేశంగా మనము అన్ని దేశాలు కూడా మన ప్రజాస్వామ్యాన్ని కోరుతుంటాయి. ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా రీసెర్చ్ చేసి అన్ని దేశాల్లో ఉన్న వ్యవస్థలని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఆ రోజు ఒక ఘనమైన ప్రజాస్వామ్యాన్ని, ఘనమైన రాజ్యాంగాన్ని మనకు అందించాడు. ఆ రాజ్యాంగ స్ఫూర్తితో మనము ముందుకు పోతున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ 50 years క్రితం ఇదే రోజున ఏదైతే ఎమర్జెన్సీ ఉందో ఆ ఎమర్జెన్సీని విధించడం అనేది దేశ ప్రజలను కలిసివేసింది. ఇటువంటి సందర్భం మరొకసారి రాకూడదు అని అందరూ కూడా ఆ రోజు అభిలషించారు. చాలామంది ప్రజాస్వామ్యవాదులు, దేశభక్తులు అందరూ కూడా ఆ రోజు జైళ్ళలో మగ్గాల్సిన అవసరం ఏర్పడింది. ఆ రోజు నుంచి ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సందర్భం ఒకసారి రాకూడదు అని దేశాధినేతలు, అదేవిధంగా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఆ రోజు నుంచి తన పోరాటాన్ని కొనసాగిస్తారు. అందులో భాగంగానే మనకు ఆర్టీ యాక్ట్ వచ్చింది. అదేవిధంగా చాలా సందర్భాల్లో ఐపీసీ, సిఆర్పిసిని కూడా చాలా సందర్భాల్లో వాటిని మనము అమెండ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు నేరస్తుడు అన్నప్పుడు ఆ నేరం చేశాడా లేదా అని తేలనంత వరకు అతనికి శిక్షలు పడొద్దు. ఎందుకంటే మనము సహనశీలమైన దేశము, మన రాజ్యాంగం అందరికి కూడా ఆదర్శంగా ఉండాలన్న ఉద్దేశంతో మానవ హక్కులను పరిరక్షించుకుంటూ ముందుకు పోతున్నాము. ఆ సందర్భంలో ఈరోజు ఆ చీకటి రోజును ఒకసారి గుర్తు చేసుకొని మరొకసారి అటువంటి అవసరము రాకూడదు భారత రాజ్యాంగం. ఎందుకంటే వేనోళ్ళ మన రాజ్యాంగాన్ని కోరుతుంటారు. ఆ సందర్భంలో ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకూడదని మనందరము ఒక్కసారి గొంతెత్తి ఈరోజు దేశం ఈరోజు తెలియజేస్తూ ఉంది. ఆ సందర్భంగా ఈ ర్యాలీ తీయడం, అందరినీ ఉత్తేజపరచడం, వారికి మన ప్రజాస్వామ్య విలువను సాటి చెప్పడం అనేది ఉద్దేశంగా ఈరోజు ఈ సంవిధాన్ హత్యా దివస్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. దేశం 75 సంవత్సరాలు అయినప్పటికీ ఎంతో బలంగా, ఎంతో స్ట్రాంగ్గా ఇది ప్రపంచానికి విశ్వగురు అయ్యే ఒక ఆ సత్తా ఉంది అంటే అది కాన్స్టిట్యూషన్ వల్ల. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ నిర్మాతలు మనకిచ్చిన గొప్ప ఒక వరం, ఒక గిఫ్ట్. ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉందో అది మూలభూత హక్కు, మనకు ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. అటువంటి ఫండమెంటల్ రైట్స్ని కంప్రమైజ్ చేసి డెమోక్రసీని అణచివేసే, డెమోక్రసీని జైల్లో పెట్టే పరిస్థితి వచ్చింది ఎమర్జెన్సీ అనౌన్స్ చేసినప్పుడు 1975లో. సో ఆ ఒక్క అహితకర ఘటనాన్ని ప్రజల్లోకి తెలియచేయాలి. అటువంటి ఘటన జరిగితే ఈ మానవ హక్కు అలాగే ఫండమెంటల్ రైట్స్ ఏ ప్రకారంగా బలి అవుతాయో దాని గురించి తెలియజేయడానికి నిర్వహిస్తున్నదే ఈరోజు ఈ సంవిధాన హత్యా దివస్. ఈ యంగ్ జనరేషన్స్ ఇప్పుడు మొబైల్స్, ఇంటర్నెట్ అని చెప్పేసి మన కాన్స్టిట్యూషన్, మన ప్రిన్సిపల్స్, మన హిస్టరీని మర్చిపోయి వాళ్ళు ఉండే పరిస్థితి రాకూడదు. వాళ్ళకి మన ఇతిహాసం తెలియాలి. ఈ కాన్స్టిట్యూషన్ అయితే ఏంటి, ఈ ఫ్రీడమ్ అయితే ఏంటో, ఎంత పోరాడి ఎన్ని ప్రాణాత్యాగాలు చేసి తెచ్చుకున్నదని ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు సంవిధాన హత్యా దివస్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. విజయవాడ సిటీలో అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్కరు, సిపి గారు అట్లాగే అధికారులందరూ అలాగే ప్రజాప్రతినిధులందరూ ఇన్వాల్వ్ చేసి సో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం
సౌహార్దంతో చేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం మన కాన్స్టిట్యూషన్ ఘనత, దాని గొప్పతనంని ప్రతి ఒక్క యంగ్ జనరేషన్కి తెలియజేయడము. కాన్స్టిట్యూషన్ కనుక లేకపోతే ఈరోజు ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళు, ఈ ఇండియా ఉండేదా అనేది కూడా క్వశ్చన్ ఏర్పడుతుంది. ఇటువంటి ఘనత కలిగిన కాన్స్టిట్యూషన్ మనం ఇప్పటికే కాదు ఎప్పటికీ కాపాడుకోవాలి. ఎప్పటి వరకు మనం కాన్స్టిట్యూషన్ అప్లై చేస్తాం అప్పటి వరకు హ్యూమన్ రైట్స్ అప్లై అవుతుంది. అఖండ భారతం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో దానికి నిదర్శనం మన కాన్స్టిట్యూషన్. సో దీన్ని ఈరోజు యంగ్ జనరేషన్కి చాటి చెప్పడానికి ఈ కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని పాల్గొనాలి. మన దేశ ఘనతని, మన కాన్స్టిట్యూషన్ ఘనతని, మన కల్చర్ని, మన ట్రెడిషన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. అలాగే విశ్వవ్యాప్తంగా భారతదేశం ఏదైతే విశ్వగురు కాబోతా ఉన్నదో దానికి ప్రతి ఒక్కరు మద్దతు పలుకుతూ సో మనకున్న ఈ ఘనతని, ఈ గొప్ప కాన్స్టిట్యూషన్ గురించి అందరికీ చెప్పుకోవాలి. ఎక్కడ కూడా మళ్ళీ అటువంటి ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ కానీ, హ్యూమన్ రైట్స్ వైలేషన్, అలాగే ఫండమెంటల్ రైట్స్ కాంప్రమైజ్ సిచ్యుయేషన్ వస్తే ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండాలి. మన కాన్స్టిట్యూషన్ కాపాడుకోవడానికి అందరూ ముందుకు రావాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ కాన్స్టిట్యూషన్ ఘనత గురించి, కాన్స్టిట్యూషన్ గొప్పతనం గురించి, దాంట్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.